గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ లంక గ్రామాలకు ప్రమాదం పెరుగుతోస్తోంది. భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యాయి. ఇప్పటివరకు 45 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా మరికొన్ని గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. భారీ వర్షాలకు పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. పి గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో లోతట్టు గ్రామాల్లోని ఇళ్ల వద్దకు గోదావరి వరద నీరు చేరుతుంది. బూరుగులంక, అరిగిలవారిపేట, గంటిపెదపూడి లంక గ్రామాలు ప్రజలంతా కూడా పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా ప్రమాదంలో చిక్కుకోవడం జరుగుతున్నది. ఎక్కువగా గోదావరి వరద నీరు రావడంతో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న పరిస్థితులు అంటే రహదారులన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇంకా కాలిబట్టను వచ్చే రహదారులన్నీ కూడా మునిగిపోవడంతో కేవలం బోట్ల సహాయంతో ఇక్కడ ప్రయాణాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి నెలకొంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా 45 గ్రామాల్లో ఇప్పుడు వరకు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే గ్రామాల్లోని ఆ లంక గ్రామాల ప్రజలకు ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఇతర వస్తువులు కానీ అవసరమైన వాటిని అందించడానికి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నారు. జలదిగ్బంధంలో ఈ లంక గ్రామాలన్నీ కూడా చిక్కుకోవడం జరిగింది. 62,500 ఎకరాల్లోని వరి పంట నీట మునగడం జరిగింది. అయితే వాటికి అలాగే 20,000 ఎకరాలకు సరిపడా నారుమళ్ళు కూడా నీట మునిగాయి. 1,250 ఎకరాల్లోని ఉద్యాన పంటలు కూడా ముంపుకి గురి కావడం జరిగింది. అయితే దీని ప్రకారం అంటే అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ విధంగా పంటలు ఇక్కడ దెబ్బతింటం జరిగింది. అయితే ఇంకా మరో కొద్ది రోజుల పాటు ఈ పంటలు వరద నీటిలో ఉన్నట్లయితే మొత్తం పూర్తిగా పాడైపోయే పరిస్థితి అయితే నెలకొంటుంటుంది. అయితే లంక గ్రామాలకు అక్కడికి ఎక్కడా కూడా ఈ పంటలన్నీ కూడా మునిగిపోవడంతో ఎక్కడికి వెళ్ళే మార్గాలు ఏమీ లేకపోవడంతో పంటలను కూడా కాపాడుకునే పరిస్థితులు ఏమీ లేదు. రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడంతో ఈ కోనసీమ ప్రజల్లోని ఒక విధమైన భయాందోళన నెలకొంటం జరుగుతున్నది. లంక గ్రామాలు అయితే ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమలోని దాదాపు 30 గ్రామాలకు పైగా వరద నీరు చేరుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ మంది నిరాశ్రయులైన వాళ్ళని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడానికి అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలకు సంబంధించి మెకనైజ్డ్ బోట్లను అలాగే లైఫ్ జాకెట్లు తో పాటు గజేతగాళ్ళను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే త్రాగునీరుతో పాటు భోజన ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచి ఈ ప్రత్యేకమైన చర్యలు అయితే ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. దీంతో ఈ లంక గ్రామాల నుంచి ఎవరైనా బయటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలన్నా సరే వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా కనీస ఏర్పాటు చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అంటే పడవలపైన ఈ ప్రయాణాలు సాగించడంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. దీంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ బోర్డులను కూడా ఫ్లెక్స్ బోర్డులను కూడా ఏర్పాటు చేసి వాటిల్లో ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ బోట్లో వెళ్ళాలంటే లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పేసి నిబంధన పెట్టి ఎవరికి అందరినీ కూడా సురక్షితంగా ఈ ప్రయాణం సాగించే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, పి గన్నవరం.